ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనకుడి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 19వ వచనం. కొన్ని సందర్భాలలో లేచి ఏదో ఒకటి చేయడం కంటే చేతులు ముడుచుని కూర్చోవడమే కష్టంగా ఉంటుంది. తొణగకుండా ఉండగలగడం గొప్ప శక్తి గల వాళ్ళకి చెందిన లక్షణం. అతి నీచమైన అన్యాయమైన నేరారోపణలకు యేసు ప్రభు మౌనం ద్వారానే జవాబిచ్చారు. దానిని చూసేవాళ్ళు న్యాయాధికారులు కూడా నిర్ఘాంతపోయారు. ఆయన పొందినంత నికృష్టమైన అవమానం, హింసాత్మకమైన దండన, అవహేళన మరెవరైనా పొంది ఉంటే ఎంత పిరికివాడైనా రోషం వచ్చి చిందులేస్తాడు. ప్రభువు అయితే మౌనంగా, మాట తోలకుండా నిర్లిప్తత వహించాడు. నిలాప నిందల పాలైన వాళ్ళకి, ఏ తప్పు చేయకపోయినా నిందలు పొందిన వాళ్ళకి అర్థమవుతుంది దేవుని ఎదుట మౌనంగా ఉండిపోగలగడానికి ఎంత అసామాన్యమైన శక్తి అవసరమో. మనుషులు నిన్ను అపార్థం చేసుకోవచ్చు, నిందించే నెపం కోసం వెతకవచ్చు, అభియోగం మోపవచ్చు. తొణకక బెణకక మౌనం వహించు. క్రీస్తే న్యాయాధికారి, వాళ్ళు కాదు. భయం వదిలి నీ మౌన బలం చూపించు. పరిశుద్ధుడైన పౌలు అన్నాడు కదా, ఇవేమీ కూడా నన్ను కదిలించలేవు అని. ఇవేమీ నన్ను గాయపరచవు అనలేదు. గాయపరచడం వేరు, కదిలించడం వేరు. పౌలుది చాలా సున్నితమైన హృదయం. పౌలు విలపించినంతగా మరి ఏ అపోస్తలుడు విలపించినట్టు కనబడడు. యేసు ప్రభు కన్నీళ్లు కార్చాడు. లోకంలో ఉన్న మగవాళ్ళందరిలోకి ధీరత్వం గలవాడు మన ప్రభువు. అందుకనే ఇవేమీ నన్ను గాయపరచవు అనడం లేదు పౌలు. గాయమవుతుంది కానీ తను నమ్మిన దాని నుండి కదిలి వేరైపోకూడదని పౌలు దృఢ నిశ్చయం. మన అభిప్రాయాలు కావు పౌలుకున్న అభిప్రాయాలు. సుఖవంతమైన జీవితం గురించి అతడు అర్రులు చాచలేదు. ఇహలోకం గురించి ఆశలేమీ లేవు. క్రీస్తుకు నమ్మకమైన సేవకుడిగా ఉండాలన్నదే అతని ఏకైక ఆశయం. దేవుడి పనే పౌలికి దొరికే జీతం. దేవుని చిరునవ్వే స్వర్గం.